మంచి అవకాశం ఉంటుంది. అక్కడున్న అవశేషాలు చూడడానికి యాత్రికులు కానీ ప్రపంచవ్యాప్తంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేక కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమనే దాన్ని గుట్ట మీదకి రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఇక్కడ ఈ టూరిజం ఆ రూమ్లో కాకుండా ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తారు. ఇక్కడి నుంచి నిజంగా ఇది ఆంధ్రాలో కనుక ఉంటే ఎప్పుడెప్పుడో డెవలప్ చేసుకుంటారు. కొడుకులు ఒక్క ఆంధ్రలో పెట్టుకోలేదు. ఇక్కడ ఇన్నాళ్ళు లేదు కానీ అందుకోసం ఇప్పుడు మన తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ఈ ప్రజాపాలనలో భాగంగా దానికి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చూసిన జూపల్లి కృష్ణారావు గారి ఈ శాఖకు మంత్రి అయింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ స్థలం మొత్తం కూడా ఈ బుద్ధ విహారానికి సంబంధించిన స్థలం ఇది. అవునా పనిగలు కరెక్టేనా? అందుకోసమనే ఇక్కడ బ్రహ్మాండమైన స్టేడియం కడతానికి మ్యూజియం కడతానికి మీరు నిధులు మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ రామాలయం ఉంది, బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. అన్నిటి కూడా ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సీసీ రోడ్ వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న సీసీ కూడా నేను వచ్చిన తర్వాతనే అక్కడ ఒకనాడు ఆ జాతరలో పాల్గొని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం దాదాపు 40-50 లక్షల రూపాయలు కేటాయించి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమనే మీరు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మీ డైరెక్టర్ గారు వారు క్లియర్గా చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన డైరెక్టర్ నాగలక్ష్మి ఆమెకు ఇక్కడ ఈ మ్యూజియంతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, వచ్చిపోయినట్టు ఇంతకుముందు కూడా. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆమెను అన్ని తెలుసని చెప్తా ఉన్నారు. కనుక నా సహకారం ఎంత కావాలో నేనంతా తీసుకోవడానికి కూడా నేనంతా సహకారం చేయడానికి కూడా నేను ఖచ్చితంగా ముందు వరుసలో ఉండడానికి కూడా మనం చేస్తా ఉన్నా. తర్వాత పైకి పోవడానికి మెట్లు లేవు, కరెంట్ లేదు. పైకి పోవడానికి మెట్లు లేదు, కరెంట్ లేదు. కనుక దాన్ని కూడా మీరు మంజూరు చేయాలని నేను మనవి చేస్తా ఉన్నా. నేను కనుక ఇంకొకటి ఇక్కడనే దేవాలయం కానీ ఇక్కడ మ్యూజియం చూసుకోవడానికి టాయిలెట్స్ కానీ లేకపోతే అలాంటి సందర్భం మానవరులకు ఏదైతే ఉన్నదో వాటికి కూడా అటు మంజూరు చేయాలని చెప్పి మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సూర్యాపేట జిల్లానే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణలో ఉండబడిన 33 జిల్లాలకు ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి కనిగిరి పర్యాటక కేంద్రంగా తుంగతుర్తి నియోజకవర్గం ఇది ఒకనాడు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి సంకేతం పంపిన గడ్డ ఇది. ఆ గడ్డలో కూడా ఇక్కడ పవిత్రమైన ఒక సాంకేతికపరమైన ఒక బుద్ధవనం వెలిసిందంటే దానికి కూడా మనం తప్పకుండా ఆశ్రయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప గొప్ప చారిత్రక సంపద, వారసత్వ సంపద, కట్టడాలు, చరిత్ర రకరకాలు ఉన్నాయి. అట్లాగే బౌద్ధ వారసత్వ క్షేత్రాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి అంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేదో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రకరకాల అంటే విభిన్న మతాలు, విభిన్న భాషలు ఉన్నా కూడా అదే ఆనాడు ఇక్ష్వాకులు, కాకతీయులు రకరకాల ఆనాటి ఉన్నటువంటి నిజాం నవాబులు కావచ్చు, రకరకాల నిర్మాణాలు చేసి సో వీటిని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ బౌద్ధ క్షేత్రాలను కూడా ఇక్కడ ఎట్లయితే మనకి ఇక్కడ ఈ బౌద్ధ క్షేత్రం ఉంది పనిగిరిలో, ఇటువంటి చాలా ఉన్నాయి ఇక్కడ గొప్పగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ దొరకనటువంటి 2500 సంవత్సరాల నాటికి సంబంధించినటువంటి నాణ్యాలు దొరికినాయి. ఆనాటువంటి కరెన్సీ ఆ రోజుల్లో నాణ్యాల రూపంలో ఉండేది, అటువంటి దొరికినాయి రకరకాల. మన ఇక్కడే ఇవన్నీ కూడా తవ్వకాలు లభించినాయి. అంటే స్పష్టంగా ఇక్కడ బౌద్ధ భిక్షువులు
అట్లాగే నాగార్జునుడు నడయాడినట్టు నేల మనకి స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. సో వీటన్నిటిని అభివృద్ధి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు ఇతర దేశాల నుంచి అంటే అక్కడ థాయిలాండ్ కావచ్చు, అట్లాగే శ్రీలంక కావచ్చు, రకరకాల చాలా దేశాలలో ఈ యొక్క బౌద్ధ భిక్షులు ఉన్నారు. ఈ బౌద్ధ మతాన్ని అంటే ఈ యొక్క బోధి తత్వాన్ని బోధించిన వాళ్ళు చాలామంది, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన భాగంగా దీన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈరోజు మొదటిసారిగా రావడం జరిగింది. చాలా గొప్పగా ఉన్నాయి. ఇక్కడ వెలువడినట్టు తవ్వకాల్లో బయటపడినటువంటి యొక్క శిలా సంపదలు రకరకాల ఆనాడు ఎలాంటి పనిముట్టు లేని సందర్భంలో ఇంత గొప్పగా ఆ యొక్క చెక్కడాలు ఉన్నాయి. బౌద్ధం సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. దీన్ని అభివృద్ధి చేయడం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చెప్పడం జరిగింది. మా అధికారులు దాన్ని ప్రణాళికలు అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుని ఏమేం కావాలో సమన్వయం చేసుకునే ఏమేమి లక్ష్యమైన రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రయత్నిస్తుంది. కొత్త పర్యాటక విధానాన్ని పాలసీలు తీసుకురావడం జరిగింది. సరే, ప్రభుత్వమే అన్ని పెట్టుబడులు పెట్టదు, ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా ఈ యొక్క పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్లి ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క పనిగిరి కేంద్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన కార్యక్రమం